నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ప్రతిపక్ష హోదాపై నిబంధనల ప్రకారమే వెళతామన్న ఏపీ స్పీకర్ ఎవరి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని శాసనసభలో స్పష్టీకరణ ఏపీ మున్సిపల్ చట్టంలో 5 సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భవనాల క్రమబద్ధీకరణకు మార్గం సుగమం తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించిన సీఎం టీటీడీ నిర్వహణలోని ఆలయాల అనుసంధానానికి ఆదేశాలు తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు రేపటి నుంచే దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 23న లాటరీ ద్వారా కేటాయించనున్నట్లు వెల్లడి అగ్ని ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన డిఆర్డీఓ తొలిసారి రైలుపై నుంచి మొబైల్ లాంచర్ ద్వారా ప్రయోగం రాజ్నాథ్ అభినందన జీఎస్టీ సంస్కరణలు కొనసాగుతాయన్న ప్రధాని ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న కొద్దీ పన్నులు తగ్గుతాయని స్పష్టం చేసిన మోదీ వెస్టిండీస్తో 2 టెస్టుల సిరీస్కు భారత జట్టు ప్రకటన గిల్కు డిప్యూటీగా జడేజా అక్షర్ పటేల్ దేవదత్త పడిక్కల పునరాగమనం ప్రతిపక్ష హోదాపై శాసనసభ నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రెస్ మీట్లో సోషల్ మీడియాలో బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారన్న స్పీకర్ వారి బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. శాంతి భద్రతలపై లఘు చర్చ సందర్భంగా స్పీకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు మాట్లాడిన ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావు వ్యాఖ్యలను స్పీకర్ సమర్థించారు. వైసీపీ నేతలు రప్పారప్ప డైలాగులపై అసెంబ్లీ వేదికగా స్పీకర్ ఆక్షేపించారు. సభకు రానప్పుడు ప్రశ్నలు వేయడం ఎందుకని నిలదీశారు. కొందరు సభ్యులు పార్టీ వీడారనే కారణంతో గతంలో గౌతులచ్చన్న ప్రతిపక్ష హోదా వదులుకున్నారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి నేతలు బలం లేకున్నా ప్రతిపక్ష హోదా కావాలని కోర్టులకు వెళ్లారంటూ స్పీకర్ తప్పుబట్టారు. సభాపతిగా నాకు కూడా అనేక విషయాలు చూస్తుంటే ఆవేదన కలుగుతుంది. మనం చూస్తున్నాం రోజు టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళు ప్రెస్ మీట్లో కానీ ఆ మాట్లాడే తీరు ఏమిటండి అర్థం కాదు. మళ్ళీ మేమే వస్తాం లైక్ పేకర్ కోసేస్తాం ఏంటండి అంతు చూస్తాం మాటలు రఫరఫాట సినిమా డైలాగ్ రఫరఫా ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడరండి. ఉంటే రాజకీయాల్లో రామారావు గారి దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఒకటి చెప్తాను నేను ఈ పార్టీలు అన్న తర్వాత ప్రజాస్వామ్యంలో ఓడుతూ ఉంటాం గెలుస్తూ ఉంటాం. మహానుభావుడు ఎన్టీ రామారావు గారే ఒక టైంలో ఓడిపోయాం అందరు పార్టీలు. కానీ ఇప్పుడైనా మాట్లాడి ఇందిరాగాంధీ ఓడిపోలేదండి మహానాయకురాలు. ఓడిపోతే రఫరఫా ఏంటి నాకు అర్థం. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం ప్రజలు కూడా ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా మనం చేయాలని నా ఉద్దేశం. మీరు చూశారు ఇవాళ ఇలా విమర్శించకూడదు కాబట్టి కొంచెం వస్తుంది ఆవేశం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుని మాట్లాడాల్సి వస్తుంది. మున్సిపల్ చట్టంలో 5 సవరణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లులు ఆమోదం పొందాయి. పురపాలక శాఖ మంత్రి నారాయణ 5 బిల్లులను ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టంలోని 5 సవరణ బిల్లులను వేర్వేరుగా ప్రవేశపెట్టగా మొత్తం 5 బిల్లులకు శాసనసభ ఆమోదం లభించింది. నాలా చట్టం రద్దుతో మున్సిపాలిటీలు అదనపు అభివృద్ధి ఛార్జీలు వసూలు చేసి స్థానిక సంస్థల అభివృద్ధికి నిధులు కేటాయించాలని సవరణ చేశారు. బహుళ అంతస్తుల భవనాల ఎత్తును 18 మీటర్లకు బదులు 24 మీటర్లకు మారుస్తూ చట్ట సవరణకు ఆమోదం తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించేలా చట్ట సవరణకు సభ ఆమోదం తెలిపింది. ఏపీలో పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు గతంలో ఉన్న జనవరి 1వ తేదీ గడువుకు బదులు ఇకపై ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1గా మారుస్తూ చట్ట సవరణ బిల్లును కూడా మార్చారు. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మారుస్తూ చట్ట సవరణకు ఆమోదించారు. అధ్యక్ష, నాలా చట్టం అనేది యాక్చువల్గా ఈ యొక్క బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ వాటికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ అనేక మంది నుంచి యాక్చువల్గా ప్రతిపాదనలు వచ్చినాయి. దాని మీద అనేక ఈ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ వాళ్ళందరితో కూడా డిస్కస్ చేయటం దాన్ని సవరణ చేయాలని నిర్ణయించితే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని యాక్చువల్గా ఆ డిపార్ట్మెంట్తో డిస్కస్ చేశారు అధ్యక్ష. ఫైనల్గా వాళ్ళు రిపీల్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. దాని మీద యాక్చువల్గా ఏంటంటే ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ కలెక్ట్ చేసేటట్టుగా దాన్ని మళ్ళా మున్సిపాలిటీస్ కానీ పంచాయతీలు కానీ వాటన్నిటిలో కూడా ఏ పంచాయతీలు ఏ మున్సిపాలిటీస్కి అయితే కలెక్ట్ చేస్తారో అక్కడ ఖర్చు పెట్టేటట్టుగా డెవలప్మెంట్ ఛార్జెస్కి ఆ విధంగా యాక్చువల్గా
చేస్తున్నారు అధ్యక్ష. దీనికి ప్రిన్సిపల్ యాక్ట్ 1920 సెక్షన్ 2 క్లాస్ 2లో ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ అంటూ అది యాడ్ చేస్తూ సవరణ రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. పీఆర్సీ పునర్నిర్మాణం బకాయిల చెల్లింపు అంశాలపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్సీల ప్రశ్నలకు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్మును దారి మళ్లించి రివర్స్ పీఆర్సీ ఇచ్చిన వైసీపీ నేతలు పీఆర్సీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని పయ్యావుల ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను దశలవారీగా చెల్లిస్తున్నామని సీఎం చంద్రబాబు సరైన సమయంలో పీఆర్సీ నియామకంపై చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. మీరు ఇప్పటి వరకు 12 పిఆర్సీలు ఇవ్వాలి. పిఆర్సీలు ఎప్పుడు ఇస్తారో ఒక డిఏ కానీ ఒక ఐఆర్ కానీ 15 నెలలు దాటినప్పటికీ కూడా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో మీరు ఏమైనా పిఆర్సీ నుంచి ఇమ్మీడియట్ వేస్తారా? ఫిట్మెంట్ ఏమైనా ఇవ్వదలుచుకున్నారా? ఆలోచన ఉన్నదా లేదా? సూటుగా అడుగుతున్నాను, సూటుగా చెప్తున్నాను అధ్యక్ష. ఇక పోతే అప్పులు ఎంత ఉన్నాయి? ఇది కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష. లేదు డిబేట్ పెడదామంటే ఇంకా రేపు లేదా ఒక రోజు పొడిగించండి అధ్యక్ష. బిఎస్సీలను పెట్టుకుని మళ్ళీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద మనం చర్చించుకుందాం అధ్యక్ష. అప్పుడు ఎవరు చేసిన అప్పులు ఏంటో, ఎవరు ఇచ్చిన అప్పులు ఏంటో, ఎవరు బకాయిలు పెట్టారో, ఎవరు విద్యాశాఖ బకాయిలు పెట్టారో, ఎవరు ఆరోగ్యశాఖ బకాయిలు పెట్టారో, ఎవరు ఎంప్లాయీస్ బకాయిలు పెట్టారో, ఎవరు ఎంత ఇవ్వాలో అన్ని కూడా చర్చిద్దాం. మాకే అభ్యంతరలే. వీళ్ళలో మార్పు వచ్చిందా, మార్పు నటిస్తున్నారా, ఏదైతేనే మొత్తానికి కనీసం లిప్ సింపతి అన్న చూపిస్తున్నారు అధ్యక్ష. సంతోషం. పిఆర్సీ అనే పదమే ఒక పెద్ద బూత్ అయినట్టు, ఆ పిఆర్సీ గురించి మాట్లాడితే మా పదవులు ఎక్కడ పోతాయో అని ఈ సభ్యులు మాట్లాడలేదు. గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల పిఆర్సీ అనేటువంటి పదం సెక్రటరేట్ కాదు కదా ఈ రాష్ట్రంలో ఎక్కడ వినపడకుండా చూసినటువంటి దాఖలాలు మనం చూసాం అధ్యక్ష. చివరికి వీళ్ళు ఏమి ఇచ్చారు అధ్యక్ష? రివర్స్ పిఆర్సీ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం వీళ్ళదే అధ్యక్ష. రివర్స్ పిఆర్సీ. ఉద్యోగులు అయ్యా మీ కొత్త జీతాలు వద్దు, మాకు పాత జీతాలు ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఇచ్చిన జీతాలే ఇవ్వండి అని అడిగితే వాళ్ళను కూడా బెదిరించి సంతకాలు పెట్టించినటువంటి మీరు ఈరోజు పిఆర్సీ గురించి అవ్యాజ్యమైనటువంటి ప్రేమలు చూపిస్తా ఉంటే అదేదో చెప్తారు, తల్లికి ఏమో చేయనాడు పిన్నమ్మ గాజులు కొనిస్తాను. డిస్కంల పరిధిలో విద్యుత్ పరికరాల కొనుగోలు ఏపీఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో బిడ్డింగ్ ద్వారా జరుగుతుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఏపీ ఈఆర్సీ నిబంధనల మేరకు మాత్రమే విద్యుత్ పరికరాల కొనుగోలు చేస్తున్నామన్నారు. ఏపీలో విద్యుత్ పరికరాల కొనుగోలు కాస్ట్ డేటాపై శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. జగనన్న కాలనీల కోసం కొనుగోలు చేసిన 220 కోట్ల విలువైన సామాగ్రిని ఇతర అవసరాలకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. బలవంతంగా ఎవరికీ అండగట్టట్లేదని, వినియోగదారులకు భారం కాకుండా డిస్కంలకు నష్టం లేకుండా చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. అయితే ఏపీ డిస్కంలో మెటీరియల్ కొనుగోలు అంతా కూడా ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారానే మనం కొనుగోలు చేస్తున్నాం సార్. ముఖ్యంగా ఈపీఆర్సీ ఏదైతే నిర్ణయించారో ఆ రేటు ప్రకారమే మనం ముందుగా వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా మీ దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే 5 కోట్ల రూపాయలు లోపల ఉండే 5 కోట్ల పైన మొత్తం కూడా ఈఆర్సీ పర్మిషన్ తీసుకొని ఈ ఏదైతే విద్యుత్ సంబంధించిన ఇవి ఉంటాయో అవన్నీ కూడా కొనుగోలు చేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా ట్రాన్స్ఫారాలు వచ్చేసరికి మన రాష్ట్రంలో అగ్రికల్చర్ కానీ లేకపోతే ఇంప్రూవ్మెంట్స్కి కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ వాడే ట్రాన్స్ఫారాలన్నీ కూడా 5 స్టార్ ట్రాన్స్ఫారాలు, సింగిల్ స్టార్ డబుల్ స్టార్ ట్రాన్స్ఫారాలు అయితే మనం వాడట్లా. ఎందుకు వాడలేదంటే మనకి రేటు తక్కువ వస్తుంది, 10,000-20,000 రేటు తక్కువ వస్తుందని కనుక కొనుక్కుంటే కనుక దాంట్లో ట్రాన్స్ఫారం ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటున్నాయి. దాంతోపాటు ట్రాన్స్ఫారంలో ఎనర్జీ ఎఫిషియన్సీ తక్కువ ఉండి ఆ ట్రాన్స్ఫారాలన్నీ కూడా ఇక్కడ 20,000 కోసం మనం చూసుకుంటే అక్కడ పవర్ అంతా ఎక్కువ కాల్చుకొని ఎక్కువ డిస్టెన్స్ మీద భారపడుతుంది. జగన్ కాలనీల్లో కూడా చాలా మెటీరియల్ కొన్నారు, 220 కోట్ల రూపాయలకు మెటీరియల్ కొన్నారని చెప్పి అవన్నీ కూడా పక్కన పడేసి ఉన్నాయి, ఏది ఉపయోగం లేదని చెప్పి అన్నారు. ఈ మెటీరియల్స్ అన్నింటిని కూడా ఉపయోగిస్తాం. తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఎన్ఆర్ఐల దాతృత్వంతో దేశంలోనే తొలిసారి ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను తిరుమల వైకుంఠం 1 కాంప్లెక్స్లో ఏర్పాటు చేశారు. దీని ద్వారా భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, భద్రత పెంపొందించేందుకు చర్యలు చేపట్టనున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును అధికారులు సీఎంకు వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,
క్వాంటమ్ రెడీ అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో ఈ అధునాతన కమాండ్ కంట్రోల్ సెంటర్ని పనిచేస్తుంది. 6000 సీసీ కెమెరాల సాయంతో 3D మ్యాపింగ్, రెడ్ స్పాట్లను గుర్తించి రద్దీ నిర్వహణకు సహకరిస్తుంది. అలిపిరి నుంచి తిరుమల వరకు భక్తుల రద్దీ, క్యూలైన్ల నిర్వహణ సహా టెక్నాలజీ సాయంతో స్వామి దర్శనం జరిగేలా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుంది. టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణలో మద్యం దుకాణాల కేటాయింపు షెడ్యూల్కు మార్గదర్శకాలను ఎక్సైజ్ శాఖ జారీ చేసింది. 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు 2 ఏళ్ల కాలానికి ఎక్సైజ్ శాఖ కొత్త లైసెన్సులు జారీ చేయనుంది. కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుం 3 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. 2620 కొత్త మద్యం దుకాణాలకు రేపటి నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. మద్యం దుకాణాల కేటాయింపునకు అనుసరించాల్సిన ప్రక్రియను సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. డిప్యూటీ కమిషనర్లు, సహాయ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు మద్యం దుకాణాల ఏర్పాటునకు లైసెన్సులు జారీ చేసేందుకు సిద్ధం కావాలని సూచించింది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రతి 5 నుంచి 10 దుకాణాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. దరఖాస్తులో గెజెట్ సీరియల్ నెంబర్, లొకేషన్, ట్యాక్స్ స్లాబ్, పాన్ నంబర్, ఆధార్ నంబర్, ఒరిజినల్ డీడీ కానీ చలానా కానీ జత చేయాలని చెప్పింది. మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ్లకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్ ఇచ్చింది. రిజర్వేషన్ దరఖాస్తుదారులు కుల ధృవీకరణ పత్రం తప్పనిసరిగా జత చేయాలని పేర్కొంది. అక్టోబర్ 23న లాటరీల ద్వారా ఎంపిక చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. గిరిజన, బంజారా సమాజాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ సంక్షేమ శాఖల మంత్రి అడ్డూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. గిరిజన, బంజారా భవనాలకు 16,50,00,000 రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. 10 కోట్ల రూపాయలతో 6 కొత్త భవనాలు నిర్మించడం సహా 6.5 కోట్లతో 9 గిరిజన, బంజారా భవన్లలో అదనపు సదుపాయాలు సమకూర్చుతామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, నిర్మల్, నాగర్ కర్నూలు జిల్లా మన్ననూర్, నల్గొండ జిల్లా దేవరకొండ, కరీంనగర్, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్, వికారాబాద్ బంజారా భవన్లకు 50 లక్షల చొప్పున మంజూరు చేసినట్లు తెలిపారు. సిరిసిల్ల జిల్లా పెద్దూరుకు 1 కోటి రూపాయలు అదనపు సదుపాయాల కోసం కేటాయించామన్నారు. కుత్బుల్లాపూర్, మంచిర్యాల, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఖమ్మం జిల్లా కూసుమంచి, తిరుమలయపాలెం, ఖమ్మం రూరల్లో కొత్త భవనాల కోసం 2 కోట్ల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతున్న కొద్దీ ప్రజలపై పన్నుల భారం మరింత తగ్గుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జీఎస్టీలో సంస్కరణలు నిరంతర ప్రక్రియ అని చెప్పారు. గ్రేటర్ నోయిడాలో ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన యూపీఐటీఎస్ ప్రారంభించిన ప్రధాని జీఎస్టీలో ఇటీవల చేసిన నిర్మాణాత్మక సంస్కరణలు దేశ వృద్ధికి కొత్త రెక్కలు ఇస్తాయన్నారు. ప్రజలకు డబ్బు ఆదా అవుతుందని చెప్పారు. 2017లో జీఎస్టీని అమలు చేయడం ద్వారా ప్రభుత్వం పరోక్ష పన్ను విధానంలో సంస్కరణలను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఇది ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని ప్రధాని పేర్కొన్నారు. 2017 తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్లో మరిన్ని సంస్కరణలను కేంద్రం పెట్టిందని ప్రధాని వివరించారు. తమ ప్రభుత్వం ఇక్కడితో ఆగబోదని, ఆర్థిక వ్యవస్థ మరింత బలపడిన కొద్దీ పన్నుభారం తగ్గిస్తుందని చెప్పారు. దేశ ప్రజల ఆశీస్సులతో జీఎస్టీ సంస్కరణలు కొనసాగుతాయని ప్రధాని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాపై దృష్టి సారిస్తోందని, దేశంలోనే చిప్స్ నుంచి షిప్స్ వరకు అన్ని వస్తువులు తయారు చేయడమే లక్ష్యమని వివరించారు. 2014 के पहले वो जो सरकार चला रहे थे उसकी नाकामियां छिपाने के लिए कांग्रेस और उसके साथी दल जनता से झूठ बोल रहे हैं। सच्चाई ये है कि कांग्रेस सरकारों के समय टैक्स की लूट मची हुई थी और लूटे हुए धन में से भी लूट होती थी। हमने देश के लोगों की आमदनी बढ़ाई है और बचत भी बढ़ाई है। जब 2014 में उनकी सरकार थी 2 लाख रुपए तक इनकम टैक्स माफ था, 2 लाख रुपए सिर्फ। आज 12 लाख रुपए की इनकम को टैक्स फ्री करना, और मैं आपको बताना चाहता हूं हम यहीं नहीं रुकने वाले। అగ్ని శ్రేణిలో రూపొందించిన అగ్ని ప్రైమ్ క్షిపణిని భారత విజయవంతంగా పరీక్షించింది. అనేక అత్యాధునిక సాంకేతికతలను జోడించి రూపొందించిన ఈ క్షిపణి 2000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణిని రైలుపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ లాంచర్ నుంచి భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO పరీక్షించింది. ఇలా రైలుపై మొబైల్ లాంచర్ ద్వారా క్షిపణి పరీక్ష చేయడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద రైలు నెట్వర్క్ ద్వారా ఎక్కడికైనా సులభంగా తరలించే అవకాశం ఉంది. అంతేకాకుండా అతి తక్కువ వెలుతురులో అతి స్వల్ప సమయంలో అగ్ని ప్రైమ్ క్షిపణిని ప్రయోగించవచ్చని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ పరీక్షను విజయవంతం చేసేందుకు కృషి చేసిన DRDO, స్ట్రాటజిక్ కమాండ్ ఫోర్స్, సైనిక బలగాలు సహా ఇతర సంస్థలను రక్షణ మంత్రి అభినందించారు.
పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులకు ఓవర్ గ్రౌండ్ వర్కర్ను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు బృందాలు అతడి నుంచి కీలక వివరాలు రాబట్టారు. పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఆన్లైన్లోనే తమకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఆపరేషన్ మహాదేవ్ సమయంలో 3 మొబైల్ ఛార్జర్లను ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక తనిఖీలు చేపట్టగా వాటిలో ఒక ఛార్జర్, ఓ ఫోన్తో పాటు వచ్చినట్లు గుర్తించారు. దీనిని స్థానికంగా ఉండే ఇక్బాల్ కంప్యూటర్స్కు చెందిన ముసాహిబ్ అహ్మద్ చోపాన్ అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. తర్వాత అతడు దానిని ఎండి యూసుఫ్ కటారికి విక్రయించినట్లు దర్యాప్తులో అంగీకరించాడు. డాచిగావ్ అడవుల్లో దాగిన ఉగ్రవాదులకు ఫోన్ ఛార్జర్లను తానే అందజేసినట్లు యూసుఫ్ అంగీకరించినట్లు దర్యాప్తు సంస్థలు తెలిపాయి. ఏప్రిల్ 22న పర్యాటకులే లక్ష్యంగా పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది. అందులో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడికి పాల్పడిన 3 టెర్రరిస్టులను ఈ జూలై 29న ఆపరేషన్ మహాదేవ్లో భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కోరుతూ బుధవారం ఆందోళనలతో అట్టుడికిన లద్దాఖ్లో ప్రస్తుతం పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి. నిన్న సాయంత్రం నుంచే పరిస్థితి అదుపులోకి రాగా ముందు జాగ్రత్తగా సెక్షన్ 163 అమలు చేస్తున్నారు. ఈ సెక్షన్ ప్రకారం లద్దాఖ్లో ఎక్కడా 5 అంతకు మించి గుమికూడడం నిషేధం. లిఖితపూర్వక అనుమతులు లేకుండా ఎలాంటి కార్యక్రమాలు, ర్యాలీలు, నిరసనలు చేపట్టరాదు. ఈ మేరకు లేహ్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ఆంక్షల కారణంగా వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. లేహ్లో నిన్న ఆందోళనకారులు ధ్వంసం చేసిన తగలబెట్టిన వాహనాలు వీధుల్లో కనిపిస్తున్నాయి. బీజేపీ కార్యాలయం కూడా ధ్వంసమైంది. దుకాణాలన్నీ మూసివేశారు. పోలీసు, పారామిలిటరీ బలగాలు లేహ్లో పహారా కాస్తున్నాయి. లద్దాఖ్కు రాష్ట్ర హోదా ఇవ్వడం సహా 6వ షెడ్యూల్ కింద చేర్చాలని డిమాండ్తో జరిగిన ఆందోళనల్లో 4 మృతి చెందారు. 20 మందికి పైనే గాయపడ్డారు. ఎక్కడికక్కడ విధ్వంసానికి దిగిన 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పౌరులందరూ వారానికి 2 గంటలు పరిసరాల పరిశుభ్రతకు పాటుపడాలని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యాం సమీపంలో ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ నినాదంతో శ్రమదానం నిర్వహించారు. చీపురుపట్టి మానేరు డ్యాం పరిసరాలు శుభ్రం చేసిన మంత్రి పొన్నం విద్యార్థులతో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. ప్రతి పల్లెలో కూడా మానవ వ్యర్థాలను, ఇతర విపరీతమైనటువంటి ప్లాస్టిక్ వాడకం ద్వారా వస్తున్నటువంటి వేస్టేజ్ను కూడా క్రమబద్ధీకరించుకునే విధంగా దాన్ని డిస్పోజ్ చేయాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ వేస్తే మన నగరం అపరిశుభ్రంగా మారి సమాజం కూడా చెడిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మహాత్మా గాంధీ గారు ఇచ్చిన పిలుపును ఆచరణలోకి తీసుకుంటూ ఇది ప్రభుత్వాలు మాత్రమే నిర్వహిస్తాయనుకుంటే పొరపాటు. ప్రజల భాగస్వామ్యం కావాలి. సంవత్సరానికి 100 గంటలు, వారానికి 2 గంటలు తప్పకుండా విధిగా పనిచేస్తామనేటువంటి ఒక దీక్ష ప్రతి భారత పౌరుడు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలలో రావాలని ఈ సందర్భంగా కోరుకుంటాం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, మంజిరా నదులకు వరద పోటెత్తుతోంది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మంజిరా, గోదావరి నదులకు పెరిగిన వరదతో కందకుర్తి త్రివేణి సంగమం వద్ద ఉగ్రరూపం కనిపిస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఉన్న అంతర్రాష్ట్ర వంతెనపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తుండగా ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు వంతెన వైపు వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. వరద ప్రవాహం పెరగడంతో నదీ పరివాహకంలోని పంటలు నీట మునిగాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. ప్రస్తుతం 2,85,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా 3,56,866 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,082 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 3,16,335 క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం నుంచి 4,14,51 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,026 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 10 స్పిల్వే గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 3,06,110 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 198.81 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం నుంచి వరద వస్తున్నందున నాగార్జున సాగర్ 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 3,14,000 క్యూసెక్కుల వరద వస్తుండగా స్పిల్వే గేట్లు, కుడి ఎడమ కాల్వలు, పవర్ హౌస్ ద్వారా అంతే మొత్తం నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 303.43 టీఎంసీలు ఉంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
ఈ ఉత్సవాల్లో రెండో రోజైన ఇవాళ ఆ దేవదేవుడు ఉభయ దేవేరులతో కలిసి చినశేష వాహనంపై భక్తులకు అభయప్రదానం చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో విహరిస్తున్న స్వామిని దర్శించుకుంటే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనే విశ్వాసంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివచ్చారు. ఈ సాయంత్రం 7 గంటల నుంచి స్వామివారు హంస వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించనున్నారు. ఈ వాహనంపై స్వామివారి దివ్యమంగళ రూపాన్ని కనులారా వీక్షించే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ ఏర్పాటు చేసింది. ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేసింది. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారు 4వ రోజున ఇవాళ శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ అవతారంలో అమ్మవారిని దర్శించుకుంటే సుఖ సంతోషాలు అందిస్తుందనే విశ్వాసంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఓరుగల్లు వాసుల ఎలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారు నవరాత్రి ఉత్సవాల్లో ఇవాళ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. ఉదయం అమ్మవారిని సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో 4వ రోజు అమ్మవారు కుష్మాండ అలంకరణలో భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారికి అల్లం వడలు, గారెలు నైవేద్యం సమర్పించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించేందుకు వెళ్లే క్రమంలో తనకు ఎదురైన చేదు అనుభవాలపై దర్యాప్తు చేపట్టాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీక్రెట్ సర్వీసెస్ను ఆదేశించారు. ఈ విషయాన్ని ఆయన ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ఐరాసాలో తనకు ఏకంగా 3 సార్లు అవమానం ఎదురైందని వెల్లడించారు. మొదట తాను ఎక్కగానే ఎస్కలేటర్ ఆగిపోయిందన్న ఆయన తర్వాత టెలిప్రాంప్టర్ పని చేయడం లేదన్నారు. అయినా తన ప్రసంగానికి అద్భుత రివ్యూలు వచ్చాయన్నారు. ఆడిటోరియంలో సౌండ్ సిస్టమ్ ఘోరంగా ఉందన్నారు. తాను మాట్లాడిన తర్వాత భార్య మెలానియా వైపు చూస్తే ఒక్క ముక్క కూడా వినిపించలేదని చెప్పారని తెలిపారు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదన్న ఆయన 3 లోపాలపై దర్యాప్తు చేపట్టాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్కు లేఖ రాస్తారని చెప్పారు. అయితే అమెరికా అధ్యక్షుడి బృందంలోని ఒక వీడియోగ్రాఫర్ ట్రంప్ను చిత్రీకరిస్తూ పొరపాటున ఎస్కలేటర్ సేఫ్టీ వ్యవస్థను నొక్కడం వల్లే ఆగిపోయి ఉండొచ్చని ఐరాసా ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. స్వదేశంలో వెస్టిండీస్తో జరిగే టెస్టు సిరీస్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శుభ్మన్ గిల్ నాయకత్వంలో 15 మందితో కూడిన జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇంగ్లాండ్ పర్యటనలో గాయపడ్డ వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్థానంలో సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజాను వైస్ కెప్టెన్గా నియమించింది. పంత్కు బదులుగా తమిళనాడు ఆటగాడు ఎన్ జగదీష్ను బ్యాకప్ కీపర్గా ఎంపిక చేసింది. ఇంగ్లాండ్ పర్యటనలో విఫలమైన కరుణ్ నాయర్, శార్దుల్ ఠాకూర్లను పక్కన పెట్టిన కమిటీ వారి స్థానంలో దేవదత్ పడిక్కల్, అక్షర్ పటేల్కు జట్టులో చోటు కల్పించింది. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్లు చోటు నిలుపుకున్నారు. గాయంతో ఇంగ్లాండ్తో చివరి 2 టెస్టులకు దూరమైన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ప్రధాన కీపర్గా ధ్రువ్ జురెల్ను ఎంపిక చేశారు. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్లు స్పిన్నర్లుగా ఎంపిక చేసింది. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణలు పేస్ భారాన్ని మోయనున్నారు. వెస్టిండీస్తో అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 14 వరకు 2 టెస్టుల సిరీస్ జరగనుంది. ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిపక్ష హోదాపై నిబంధనల ప్రకారమే వెళతామన్న ఏపీ స్పీకర్. ఎవరి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని శాసనసభలో స్పష్టీకరణ. ఏపీ మున్సిపల్ చట్టంలో 5 సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భవనాల క్రమబద్ధీకరణకు మార్గం సుగమం. తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించిన సీఎం. టీటీడీ నిర్వహణలోని ఆలయాల అనుసంధానానికి ఆదేశాలు. తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు రేపటి నుంచే దరఖాస్తుల స్వీకరణ. అక్టోబర్ 23న లాటరీ ద్వారా కేటాయించనున్నట్లు వెల్లడి. అగ్ని ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన DRDO. తొలిసారి రైలుపై నుంచి మొబైల్ లాంచర్ ద్వారా ప్రయోగం. రాజ్నాథ్ అభినందన. జీఎస్టీ సంస్కరణలు కొనసాగుతాయన్న ప్రధాని. ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న కొద్దీ పన్నులు తగ్గుతాయని స్పష్టం చేసిన మోదీ. వెస్టిండీస్తో 2 టెస్టుల సిరీస్కు భారత జట్టు ప్రకటన. గిల్కు డిప్యూటీగా జడేజా, అక్షర్ పటేల్, దేవదత్ పడిక్కల్ పునరాగమనం. ఈటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.